ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్ ముష్కరులపై మన భారత సైనికులు యుద్ధంలో విజయం సాధించి ఇవాళతో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మన విజయనగరం జిల్లాలో గల మాజీ సైనికులు, సంఘ ప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మన వీరమరణం పొందిన సైనికులకు తమ వంతుగా అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మన ఎన్సీసీ విజయనగరం ఎన్సీసీ పిల్లలు కూడా ఎంతో సహకారంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా సైనిక సంక్షేమ శాఖ ఉద్యోగులు, వివిధ సైనిక సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వీర సైనికులకు నివాళులు అర్పించారు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల, మాజీ సైనికుల, త్యాగదనుల కుటుంబాలను తలుచుకుంటూ ఉంటాము. వారి కోసం ఈ జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము విజయనగరం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి చాలా పకడ్బందీగా అమలవడమే కాకుండా ఇన్ టైం వేగంగా పనిచేయడానికే నేను, నా సిబ్బంది కృషి చేస్తున్నాము. ఈ అందరూ మీ మాజీ సైనికులందరూ సహకారం వల్ల ఇది సాధ్యపడుతుందని భావిస్తున్నాను. జై జవాన్, జై హింద్. శుభోదయం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999లో ఈ వార్ అనేది జరిగింది. మీకు అందరికీ ఇది విదితమే. ఆ సందర్భంలో సుమారుగా నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ నుంచి అధిక సంఖ్యలో సుమారుగా 457 మంది వీరమరణం పొందారు. మరి దేశ రక్షణ కోసం వారి విధిలో భాగంగా ఆ రోజు మనందరి రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాజీ సైనికులని గుర్తిస్తూ జూలై 26 దినాన ఈ కార్గిల్ విజయ్ దివాస్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు అందులో భాగంగా మా విజయనగరం జిల్లా నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వారికి చేదోడుగా ఎన్సీసీ టీం కూడా విజయనగరం నుంచి రావటం, సుదీర్ఘ ప్రాంతాల నుంచి మా మాజీ సైనిక సోదరులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగినది. ఇదే సందర్భంలో మాజీ సైనికులకి ఈ జిల్లా సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి సేవలు మాకు సత్వరమే అందుతున్నాయి. కాబట్టి వాళ్ళ సిబ్బందిని కూడా అభినందిస్తూ మా సుదీర్ఘ ప్రాంతాల నుంచి విజయనగరం అంటే చాలా దూర ప్రాంతంతో కూడుకున్నటువంటి జిల్లా సార్వభౌమ కలిగి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎవరైనా పని నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు. మానవుడికి అత్యవసరమైనటువంటిది మంచినీటి కొరత. మరి ఆ మంచినీటి కొరత లేకుండా ఉండడానికి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ వారు మమ్మల్ని కొంత ఆర్థిక సహాయం చేయమని కోరటం, మా సైనికులు మా సంఘం నుంచి అధిక సంఖ్యలో అందరూ కూడా ఆమోదించటం, ఈ రూపాన ఈరోజు ఈ యొక్క సందర్భంలో ఈ కార్యక్రమంలో మేము 1,00,000 రూపాయలు విరాళంగా వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు రావటం, దీనికి సహకరించినటువంటి మా విరాళ దాతలందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మున్ముందు కూడా వీళ్ళందరి సహకారంతో మాజీ సైనికుల సంక్షేమం కోసం, అలాగనే సామాన్య పౌరుల విధి విధానాల్లో కూడా మా వంతు సేవలు మేము చేస్తామని తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మాజీ సైనికులకు, ఎన్సీసీ టీంకు, వారి గ్రూప్ కెప్టెన్ గారికి, అలాగే మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను గుణాకర్ రావు పెద్దింటి, అధ్యక్షులు, నేతాజీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం, విజయనగరం జిల్లా. ఓయి భారతీయ వీరుడా, న్యాయ మార్గ సదాచారుడా, నీ దేశం పావనం, నీ జాతి పురాతనం. ఓయి భారతీయ వీరుడా, ఒక్క చెట్టుపై కొమ్మల పెక్కు విస్తరించవా, కొమ్మలన్నీ నయ్యమ్ముల ఇమ్ముగా వ్యాపించగా. ఓయి భారతీయ వీరుడా, న్యాయ మార్గ సదాచారుడా, నీ దేశం పావనం, నీ జాతి పురాతనం. ఓయి భారతీయ వీరుడా.